మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్టుగా మారింది ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష పదవి. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఎప్పుడూ లేని విధంగా ఈసారి జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష పదవికి భారీ డిమాండ్ ఏర్పడింది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను చేజిక్కించుకునేందుకు స్థానిక నేతలు తీవ్రంగానే పోటీ పడుతున్నారు. జిల్లా పార్టీ పగ్గాలు తమకే దక్కుతాయని ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా జనసేన అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో మార్పులు చేర్పులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుందని జనసేన అధిష్టానం, అందులో భాగంగా జిల్లాకు కొత్త అధ్యక్షుడిని నియమించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. కొత్త ఏడాదిలో ప్రకాశం జిల్లాకు కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు జనసేన పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారట. ప్రకాశం జిల్లా జనసేన పార్టీకి కొత్త బాసును నియమిస్తున్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతుండటంతో ఆ పదవిని చేజిక్కించుకునేందుకు నేతలు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు మొదలుపెట్టారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరికతో జిల్లా అధ్యక్ష పదవికి గట్టి పోటీ ఏర్పడింది. బాలినేని చేరికతో జిల్లా జనసేన పార్టీ క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. జిల్లా జనసేన పార్టీలోని ఓ వర్గం ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వైపు ఉండగా, మరో వర్గం బాలినేని పంచన చేరారు. దీంతో ఈసారి జిల్లా అధ్యక్ష పదవి తమ వర్గంలో వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారట. అయితే ఈసారి జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష బాధ్యతలను ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్కు అప్పగించే అవకాశం ఉందని జిల్లా జనసేన వర్గాల్లో చర్చ నడుస్తుంది. ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు జిల్లా బాధ్యతలను కొత్త వారికి ఇచ్చేందుకు మొగ్గు చూపటం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఈ క్రమంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్న పేర్లలో కంది రవిశంకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు జనసేన కేడర్లో ప్రచారం జరుగుతుంది. జనసేన పార్టీలో చేరే సమయంలో మాజీ మంత్రి బాలినేనితో పాటు కంది రవిశంకర్ ను కూడా కలిసి రావాలంటూ పార్టీ అధిష్టానం సూచించినప్పటికీ కంది రవిశంకర్ మాత్రం తన బంధువు మాజీ ఎమ్మెల్యే కెలారి రోసయ్యతో కలిసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మరోవైపు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో పాటు ప్రస్తుత జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ తో కంది రవిశంకర్ సన్నిహితంగా ఉంటూ కార్యక్రమాలకు హాజరవుతున్నారట. మరోవైపు వైసీపీలో ఉన్న సమయంలో రవిశంకర్ కు బాలినేనితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో రవిశంకర్ కు జనసేన అధిష్టానం జిల్లా అధ్యక్ష పదవినిచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జిల్లా జనసేన కేడర్లో జరుగుతుంది. అయితే జనసేన పార్టీలో బాలినేని వర్గంతో కాకుండా ఆయన విభేదిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, షేక్ రియాజ్ గ్రూపుల్లో కంది రవిశంకర్ ఉన్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తన వర్గంలోని వారికి జనసేన జిల్లా అధ్యక్ష పదవిని ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈసారి జిల్లా అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇవ్వాలని బాలినేని కోరుతున్నారు. ఈ క్రమంలోనే బాలినేని వర్గంలో ఉన్న జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి జడా బాలనాగేంద్ర యాదవ్ కు అధ్యక్ష పదవిని ఇప్పించుకునేందుకు బాలినేని తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలో టీడీపీ, వైసీపీలో పనిచేసిన అనుభవంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు నాగేంద్ర యాదవ్. పవన్ కళ్యాణ్ పిలుపుతో డొక్కా సీతమ్మ పేరుతో గత 4 నెలలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. అయితే బాలినేని మద్దతుతో జిల్లా జనసేన అధ్యక్ష పదవి తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నాడు నాగేంద్ర యాదవ్. మరోసారి జిల్లా అధ్యక్ష పదవి తనకే వస్తుందని ధీమాతో ఉన్నాడు ప్రస్తుత జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న షేక్ రియాజ్ ని కొనసాగిస్తారా లేదా అన్న చర్చ కూడా పార్టీలో జరుగుతుందట. ఒకవేళ రియాజ్ ను మార్చాల్సి వస్తే ఆయనకు నామినేటెడ్ పోస్టో లేదా పార్టీ పదవిలో ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా జనసేన జిల్లా అధ్యక్ష పదవి తమకే దక్కుతుందని రెండు వర్గాలకు చెందిన జనసేన నేతలు ఎవరికి వారే ధీమాలో ఉన్నారు. చూద్దాం మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి
మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.